ప్రైజ్ ద లార్డ్. యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తూ ఉన్నాం. మరి ప్రతిరోజు ప్రభు సన్నిధి కార్యక్రమంలో ఈ యొక్క మత్తయి సువార్తలో ఉన్నటువంటి కొన్ని ముఖ్య విషయాలను మనం ధ్యానించుకొని పోవచ్చున్నాం. మరి ప్రార్థన ద్వారా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. స్తోత్రం దేవ సర్వోన్నతుడా, ఈ కార్యక్రమం ద్వారా మాతో మాట్లాడి ప్రతి వారిని బలపరచమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి నమ్మి పొందుకుని నమ్మ పరమ తండ్రి, ఆమేన్. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈరోజు మనకి మత్తయి సువార్త గురించి కొన్ని ప్రాముఖ్యమైనటువంటి విషయాలు తెలుసుకొని పోతున్నాం. అసలు మనకి మత్తయి సువార్త నుంచి ఈ మలాకీ సువార్త, అంటే మలాకీ సువార్త తర్వాత మనకి మత్తయి సువార్త రాయడం అనేటువంటిది జరిగింది. కానీ ఆ మధ్యలో కొంతకాలం ఉన్నది, మనకంటే ఒక పేపర్లా కనిపిస్తూ ఉంటుంది. ఆ కాలాన్ని ఏమని అంటాము మనం, అసలు అది ఎంతకాలం అని మనం ఆలోచన చేసినట్లయితే ఇంచుమించు ఒక 400 సంవత్సరాల కాలం అంటుంది అది. మరి ఇదందరూ గుర్తుపెట్టుకోవాలి, చాలా ఇంపార్టెంట్ విషయం అనమాట. ఆ 400 సంవత్సరాల కాలాన్ని మౌన కాలం అంటారు అనమాట. ఎందుకనంటే దేవుడు అక్కడ ఏ విధమైనటువంటి పరిశుద్ధాత్మ ద్వారా మాట్లాడటం కానీ, మనుషుల ద్వారా ప్రవచనాలు చెప్పించడం కానీ ఇది ఏమీ లేదనమాట. మౌనంగా ఉన్నటువంటి సమయం అనమాట. ప్రియులారా, అది చాలా భయంకరమైనటువంటిది. మౌనం అనేటువంటిది చాలా భయంకరమైనటువంటి, నిశ్శబ్దం అనేటువంటిది చాలా తట్టుకోలేనటువంటి విషయం అనమాట. కాబట్టి ఇక్కడ ఈ 400 సంవత్సరాలు అనేటువంటిది ఏ ప్రవచనం లేదు, ఏ ప్రవక్త లేదు, అసలు ఏ విషయాలు అనేటువంటివి జరగలేదు అక్కడ, గమనించాలి. కాబట్టి మలాకీ గ్రంథం నుంచి ఈ మత్తయి సువార్త వరకు ఉన్నటువంటి ప్రియులారా, మరి ఈ మలాకీ నుంచి ఈ మత్తయి సువార్త వరకు, మరి ఈ మలాకీ గ్రంథం నుంచి మత్తయి సువార్త వరకు ఉన్నటువంటి విషయాల్ని గమనించాలి ప్రతి వారు కూడాను. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, ఆ గ్యాప్లో మరి ఆ మౌన కాలం, అంటే దేవుడు మాట్లాడలేదు కాబట్టి అదంతా మౌనకాలంగా ఎంచారనమాట. మరి ఆ టైంలో ఆ 400 సంవత్సరాలు కూడా ఎంత భయంకరంగా ఉండి ఉంటుందో ఒకసారి ప్రతి వారు ఆలోచించుకోవాలని చెప్పి ప్రభు పేరిట మనం చేస్తూ ఉన్నాం. మరి ఇది ఆ యూదులు అనేటువంటి వారు ఏమయ్యారంటే, మరి ఈ చెరాయి మీన్స్ మనం ఏమంటాం, జైలు అంటాం అనమాట. బానిసత్వంలోనికి కొనుపోబడిపోయినటువంటి సమయాన్ని మనం చూస్తూ ఉన్నాం. 2వ దినవృత్తాంతాల గ్రంథం, బైబిల్ గ్రంథం చూసినట్లయితే 36వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాల గ్రంథం, దయచేసి బైబిల్ తెరవచ్చు మీరంతా కూడాను. 36వ అధ్యాయం, 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 11 నుంచి 11వ అధ్యాయం మనం చూసినట్లయితే అక్కడ దేవుని వాక్యం ఏమైనా, సిద్కియా ఏలనారంభించినప్పుడు 22 ఏండ్ల వాడై యెరూషలేములో 11 సంవత్సరములు ఏలెను. అతడు తన దేవుడైన యెహోవా దృష్టికి చెడు నడుచుచు ఆయన నియమించినటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా మాట వినకయు తనను తాను తగ్గించుకొనకయు ఉండెను. మరియు దేవుని నామమును బట్టి తన చేత ప్రమాణం చేయించిన నెబుకద్నెజరు రాజు మీద అతడు తిరుగుబాటు చేసెను. అతడు మొండితనం వహించి ఇజ్రాయేలు దేవుడని యెహోవా వైపు తిరగక తన మనసును కఠినపరుచుకొనెను. అదియుగాక యాజకులలోను జనులలోను అధిపతులకు వారు అన్యజనులను పూజించు హేయమైన విగ్రహములను పెట్టుకుని బహుగా ద్రోహులై యెహోవా యెరూషలేములో నుండి పరిశుద్ధపరిచినటువంటి మందిరమును అపవిత్రపరిచిరి. వారి పితరులైన దేవుడని యెహోవా తన జనుల యందు తన నివాస స్థలమునందు కటాక్షము గలవాడే వారి యొద్ద తమ దూతల ద్వారా వర్తమానం పంపుచూ వచ్చాను. ఆయన పెందలకాడనే లేచి పంపుచూ వచ్చినను వారు దేవుని దూతలను ఎగతాళి చేయుచు ఆయన వాక్యములను తృణీకరించుచు ఆయన ప్రవక్తలను హింసించుచు రాగా నివారింపసఖ్యము కాకుండా యెహోవా కోపము ఆయన జనుల మీద వచ్చెను. ఆయన వారి మీదకి కల్దీల రాజును రప్పింపగా అతడు వారికి పరిశుద్ధ స్థలముగానున్నటువంటి మందిరములోనే వారి యవనులను ఖడ్గము చేత సంహరించెను. అతడు యవనుల యందైనను యువతుల యందైనను ముసలివారైందనను నెరసిన వెంట్రుకలు గలవారైందనను కనికరింపలేదు. దేవుడు వారిని అందరినీ అతని చేతికి అప్పగించెను. 18వ వచనం, మరి బబులోను రాజు పెద్దనేమి చిన్ననేమి దేవుని మందిరపు ఉపకరణములన్నిటినీ యెహోవా మందిరపు నిధులలోనిదేమి, రాజు నిధులలోనిదేమి, అధిపతి నిధులదేమి దొరికిన ద్రవ్యమంతా బబులోనునకు తీసుకుని పోయెను. దేవునికి స్తోత్రం కలుగునుగా. గమనించాలి ప్రియులారా, ఈ సిద్కియా గారి కాలంలో ఏమైందంటే, ఈ సిద్కియా యూదారాజు అనమాట, ఆయన కాలంలో ఏమైందంటే ఈ యూదులందరూ కూడా బబులోనులోకి చేరపోబడినటువంటి సమయం అనమాట అది. ఆ టైంలో దేవునికి స్తోత్రం. మరి ఎన్ని సంవత్సరాలు ఈ యూదులు మరి ఈ బబులోను చెరలో ఉన్నారంటే 70 సంవత్సరాలు ఉన్నారు. 2వ దినవృత్తాంతాలు 36వ అధ్యాయం 21వ వచనం, 2వ దినవృత్తాంతాల గ్రంథం 36వ అధ్యాయం 21వ వచనం, ఇర్మియా గ్రంథం 25వ అధ్యాయం 10-11 వచనాలు కూడా మీరు చూడవచ్చు అనమాట. అక్కడ 70 సంవత్సరాలు అక్కడ చెరలో ఉన్నట్టు మనకి కనిపిస్తూ ఉందన్నమాట.
ఆ సిద్కియా రాజు గారు వచ్చి మరి దీన్ని దండయాత్ర చేసి ఈ రాజ్యాన్ని తీసుకుని వెళ్ళి మరి ఆ 70 సంవత్సరాలు యూదులను ఏం చేశారంటే ఈ బబులోను చెరలో ఆ బానిసత్వంలో అక్కడ పెట్టడం మనం చూస్తూ ఉన్నాం అనమాట. దేవునికి మరి ఈ విషయాలన్నీ కూడా మనకి చరిత్ర చెప్తున్నటువంటి విషయాలు, ఆల్రెడీ బైబిల్లో కూడా ఉన్నటువంటి విషయాలు అన్నమాట. అలాగే తర్వాత ఏమైందంటే మరి వీళ్ళు మళ్ళీ 70 సంవత్సరాల తర్వాత తిరిగి రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ఏంటంటే ఇంకా రాజు వెళ్ళిపోమని చెప్పినప్పుడు ఎవరు మరి ఆ యెరూషలేమును పునర్నిర్మించుకోవాలనేటువంటి ఆలోచన వచ్చిందనమాట. ఎవరి వల్ల వచ్చిందంటే మనకు తెలుసు, చదువుకున్నాం మనం, ఎజ్రా, నెహెమ్యా, మళ్ళీ ఇంకా జెరుబ్బవేలు, వీళ్ళంతా కలిసి ఏం చేశారంటే మళ్ళీ ఈ యొక్క యెరూషలేము పునర్నిర్మాణం గురించి మనకు అక్కడ ఆ గ్రంథాలు చదువుకున్నట్లయితే, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం మీరు చదివినట్లయితే తెలుస్తుంది మనకి ఆ విషయాలన్నీ కూడా. అలాగే మనకి ఈ బబులోన్ దేశంలో నివసిస్తున్నటువంటి యూదులంతా కూడా మనకి ఈ సమాజంగా కూడుకుంటూ ఉండేవారు అన్నమాట. అంటే ప్రార్థన చేసుకునేవారు ఒక చోట కూర్చుని. ఎక్కడ కూర్చునేవారు అంటే మరి అప్పట్లో ఇలా దేవాలయాలు లేవు, మరి రాజభవనాలు లేవు, లేకపోతే చర్చెస్ లేవు, ఇటువంటి ఏమీ లేవు. మరి ఎక్కడ కూర్చుని ప్రార్థన చేసుకునేవారు అంట? బబులోన్లోను ఇంట్లోనే కూర్చునేవారంట. ఇంట్లోనే కూర్చుని ఒక సమాజ మందిరం అంటే ఇప్పుడు మనం ఫ్యామిలీ మీటింగ్స్ అంటుంటాం, కుటుంబ ఆరాధన అంటుంటాం, లేకపోతే గృహ కూడికలు అంటుంటాం. అలాగా అప్పుడు ఏం చేసేవారంటే బబులోన్ దేశంలో కూడా నివసిస్తున్నటువంటి యూదులంతా కూడా ఏం చేసేవారంటే ఇటువంటి మరి గృహ కూడికలు పెట్టుకుని ఇంట్లోనే కూర్చుని దేవుణ్ణి ప్రార్థన చేసేవారు అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగా ఈ యూదా దేశానికి ఎవరైతే తిరిగి వచ్చారో, ఈ యూదా దేశానికి తిరిగి వెళ్ళినటువంటి యూదులందరికీ కూడా నాయకత్వం వహించింది ఎవరంటే జెరుబ్బాబేలు అనమాట. గమనించాలి ప్రియులారా, అందరూ రాలేదు కానీ కొంతమంది వచ్చారు. అందులో మరి ఎవరైతే యూదా దేశానికి తిరిగి వచ్చారో ఆ యూదా దేశానికి తిరిగి వెళ్ళినటువంటి యూదులందరికీ కూడా నాయకత్వం వహించింది ఎవరంటే జెరుబ్బాబేలు అనమాట. ఇవన్నీ చాలా ముఖ్యమైన విషయాలు. ఎజ్రా గ్రంథం 3:1 మీరు చూసినట్లయితే అక్కడ అది స్పష్టంగా ఉంటుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి తర్వాత ఏమైందంటే ఈ యూదాలో మళ్ళీ ఈ యూదాధిపతుల్లో కొంతమంది ఏం చేశారంటే ఒక ప్రవక్త గారిని ఈజిప్ట్ తీసుకుపోయారు అనమాట. యూదుల అధిపతుల్లో కొంతమంది ఏం చేశారంటే ఒక ప్రవక్త గారిని ఐగుప్తు తీసుకుపోయారు. ఎవరా ప్రవక్త అంటే మీకు అందరికీ తెలుసు, ఇర్మియా గారిని ఏం చేశారంటే ఈ యూదాధిపతుల్లో కొంతమంది మరి ఐగుప్తు దేశానికి తీసుకుపోవడం జరిగింది. మనకి ఇర్మియా గ్రంథం 43వ అధ్యాయం మొదటి 13 వచనాలు చదివారు అనుకోండి, ఇదంతా కూడా క్లారిటీగా అక్కడ మీకు కనిపిస్తుంది అనమాట. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. మరి ఈ కల్దీలు పరిపాలించిన తర్వాత మరి ఈ పారసీక దేశ రాజు అనేటువంటి అర్తహషస్త అనేటువంటి ఆయన ఈ బబులోని పరిపాలించాడు అనమాట. ఈ కల్దీల తర్వాత ఎవరంటే ఈ పారసీక దేశ రాజు అనేటువంటి ఈ అర్తహషస్త అనేటువంటి ఆయన మరి ఈ యొక్క బబులోను సామ్రాజ్యాన్ని పెద్దదన్నమాట. అది ఆ బబులోన్లోనే గృహ కూడికలు అనేటువంటి ప్రారంభం జరిగిందనమాట. బబులోన్ నుంచే వచ్చిందనమాట. మనకి ఇప్పుడు ఈ ఇంట్లో కూర్చుని ప్రార్థన చేయటం, ఒక సమాజ మందిరంగా కూడటం, అందరం ఒక చోట కూర్చి ప్రార్థన చేయటం, ఇదంతా కూడా అక్కడ నుంచి వచ్చిందనమాట. కాబట్టి కల్దీల తర్వాత ఈ పారసీక దేశపు రాజు అయినటువంటి అర్తహషస్త అనేటువంటి ఆయన ఈ బబులోన్ రాజ్యాన్ని పరిపాలించాడు అనమాట. హల్లెలూయా. మరి అలాగే ఈ పాలు తేనెలు ప్రవహించేటువంటి దేశం అంటుంటారు, పాలస్తీనా దేశం అంటుంటారు కదా. ఈ పాలస్తీనా దేశాన్ని పరిపాలించినటువంటి గ్రీకు సేనాధిపతి ఎవరు అని చెప్పి మనకి ప్రశ్న వచ్చినట్లయితే మనం ఏం చేయాలంటే తోలాని అనేటువంటి ఆయన ఈ పాలస్తీనా దేశాన్ని పరిపాలించినటువంటి గ్రీకు సేనాధిపతి అంటుండే ఆయన, గ్రీకు సేనాధిపతి. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాగే ఈ పాలస్తీనాని మరి ఆక్రమించి యూదులందరిని హింసించి చంపించినటువంటి సిరియా దేశపు రాజు ఎవరు అని మనం చూసినట్లయితే అంతియోకస్ అనేటువంటి ఆయన. ఇవన్నీ మనం ఆల్రెడీ మెసేజ్లో చెప్పుకున్నాం. మరి గుర్తుపెట్టుకుంటే మీకు చాలా బాగుంటుంది. ఈ బైబిల్ నాలెడ్జ్కి సంబంధించినటువంటి విషయాలు మాట ఇవన్నీ కూడాను. అంతియోకస్ అనేటువంటి ఆయన ఏం చేశాడంటే ఈ పాలస్తీనాను ఆక్రమించి యూదులందరిని హింసించి చంపించేసినటువంటి సిరియా దేశపు రాజు అనమాట ఆయన, అంతియోకస్ అనేటువంటి ఆయన. ఈ అంతియోకస్పై మళ్ళీ ఏం చేశారంటే ప్రకోపముతో తిరుగుబాటు చేసినటువంటి యూదా విప్లవ వీరుడు ఎవరు అని మనం చూసినట్లయితే మనం ధ్యానించుకున్నాం. ఈ అంతియోకస్ అనేటువంటి ఆయన యుద్ధ నైపుణ్యం కలిగినటువంటి వాడు, సామర్థ్యం కలిగినటువంటి వాడు, అన్ని విధాలా ఉన్నటువంటి వాడు. ఆయన వ్యతిరేకించాలంటే, ఆయనకి ఎదురు చెప్పాలంటే ఎవరికి సామర్థ్యం లేదు. కానీ మత్తయ్య కాదండో, మత్తయి సువార్త రాసిన మత్తయి కాదు, ఈయన మత్తా కాదు, మత్తయి అనమాట. ఈ మత్తయి అనేటువంటి ఆయన మరి
నాయకత్వం వహించాడో, మా అత్తయ్య గారు చనిపోయిన తర్వాత ఆయన కుమారుడు యోధ, ఇదంతా మనం గతంలో చెప్పుకున్నాం. కాబట్టి మీకు ఒక పాయింట్ గుర్తు చేస్తాను, ఎందుకంటే ఈ అంతియోకోస్ అనేటువంటి ఆయనపై మరి చాలా కోపం వచ్చేసేసి ఆయన చేస్తున్నటువంటి దానికి ఇంకా తట్టుకోలేక రౌద్రంతో మరి ఈ అంతియోకోస్పై మరి ఆ కోపంతో తిరుగుబాటు చేసినటువంటి యోధ విప్లవకారుడు ఎవరు అంటే మత్తయ్యని రాయకండి, మరి క్విజ్లోను మత్తయ్య అని రాయాలన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. అలాగే మరి ఈ యూదులంతా కూడా చెదిరిపోయారు వివిధ దేశాలకి. ఆ చెదిరిపోయినటువంటి దేశం నుంచి మళ్ళీ ఏం చేశారంటే తిరిగి వచ్చేసారు. ఆ తిరిగి వచ్చిన తర్వాత అప్పుడు ఆ యూదులందరూ మరి మాట్లాడవలసిన భాష ఏంటంటే భాషను మార్చేసారన్నమాట. వాళ్ళు అక్కడ సిస్టమ్ మారింది కాబట్టి ఈ భాష మాట్లాడాలని ఒక రూల్ పెట్టారనమాట. కాబట్టి చెదరిపోయినటువంటి దేశం నుంచి తిరిగి వచ్చిన తర్వాత యూదులంతా కూడా ఇంకే భాష మాట్లాడసాగారంటే ఆ భాష పెట్టారు కాబట్టి ఆ భాషే మాట్లాడవలసినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఏంటి ఆ భాష అంటే అరామిక్ భాషే మాట్లాడారనమాట. ఇప్పుడు చూడండి, మనకి ప్రపంచంలో ఇంగ్లీష్ వచ్చినట్లయితే ఖచ్చితంగా మనం ఎక్కడికైనా తిరగవచ్చు, అన్నీ తెలుసుకోవచ్చు అనమాట. ప్రపంచంలో ఈ యొక్క ఏంటది ఇంగ్లీష్ వచ్చినట్లయితే నేషనల్ లాంగ్వేజ్ అనమాట. ఒక ఆయన ఒక ప్రశ్న అడిగాడు అనమాట, ఎవరిని, ఒక దైవ సేవకుని, దేవుడికి ఇంగ్లీష్ వచ్చినప్పుడు ఇంగ్లీష్లోనే ప్రార్థన చేయమని చెప్పొచ్చు కదా, మళ్ళీ టంగ్స్లో ప్రేయర్ చేయడం ఎందుకు, అన్య భాషలో ఎందుకు, అన్య భాషల వరం ఎందుకు అని చెప్పి అంటే ఇంగ్లీష్ సాతానికి అర్థమవుతుంది ప్రియులారా. టంగ్స్ అంటే అన్య భాషల వరం, అన్య భాషల్లో ప్రార్థన చేసినట్లయితే సాతానికి అర్థమవుతుంది అనమాట. కాబట్టి మధ్యాకాశం నుండి సాతానుడు మన ప్రార్థనలు కొన్ని దొంగిలించేస్తూ ఉంటుంటాడు ఇంగ్లీష్లో అయితే. కాబట్టి ఇంగ్లీష్ అందరికి వచ్చు, కానీ అన్య భాషల వరం ఉన్నదే 9 గిఫ్ట్స్ ఆఫ్ హోలీ స్పిరిట్లో అన్య భాషల వరం సాతానికి ఏం అర్థం కాదనమాట, గజిబిజి అవుతుంటుంటాడు. కాబట్టి ఆ ప్రార్థన అడ్డగించేటువంటి అవకాశం సాతానికి లేదు. కాబట్టి అందుకని అన్య భాషల్లో ప్రార్థన చేయాలి అని చెప్పి ఆ దైవసేవకుడు మరి సమాధానం చెప్పాడు అనమాట. దేవునికి స్తోత్రం కలిగింది కాక. కాబట్టి ఇక్కడ ఏమైందంటే ఈ యూదులు మాట్లాడవలసినటువంటి భాష ఏంటంటే ఇప్పుడు అరామిక్ భాష అయిపోయిందనమాట. అరామిక్ భాష అనమాట అయిపోయిందనమాట. హల్లెలూయా. మనం గతంలో ఒక మాట చెప్పుకున్నాం, ఈ బబులోన్లో మరి వీళ్ళంతా కూడా సమాజంగా కూడుకుని ఉంటుండేవారు కదా. ఈ బబులోన్లో ఉన్నటువంటి ఈ సమాజాన్ని ఏమని పిలుస్తారు అని మనం గుర్తు చేసుకోవాల్సినటువంటి ఒక విషయాన్ని చెప్పాను. ఏంటంటే సునుగోగు అని పిలుస్తారన్నమాట. ఈ బబులోన్ సమాజంలో ఉన్నటువంటి ఆ బబులోన్లో ఆ సమాజాన్ని ఏమని పిలుస్తారంటే సునుగోగు అని పిలుస్తూ ఉంటారు అనమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఈ పాలస్తీనా దేశస్తులంతా కూడా ఏం చేసేవారంటే కప్పం చెల్లించేవారు, అంటే పన్ను కట్టేవారు అనమాట. ఎవరికి అంటే వాళ్ళ స్వతంత్రం వచ్చింది, స్వతంత్రంగానే జీవిస్తూ ఉన్నారు, కానీ ఇది కట్టేవారు, కప్పం చెల్లించేవారు అనమాట. గమనించాలి, కప్పం చెల్లించేవారు. ఏంటా కప్పం ఎవరికి చెల్లించేవారు అంటే రోమా చక్రవర్తి కప్పం కట్టవలసిన పరిస్థితి ఈ పాలస్తీనా దేశస్తులంతా కూడా ఆ కప్పం కట్టవలసిన పరిస్థితి వచ్చిందనమాట. రోమా చక్రవర్తికి ఏం చేసేవారంటే కప్పం చెల్లించేవారు అనమాట. మరి ఆ తర్వాత ఏమైందంటే మనకి ఇదంతా బాగానే ఉంది. రోమాకి కొంతమంది వచ్చారు, ఎవరో యూదులు వచ్చారు, ఈ రోమాకి తిరిగి వచ్చేసారనమాట. రోమ్ సామ్రాజ్యానికి తిరిగి వచ్చినటువంటి యూదులు ఎవరైతే ఉన్నారో ఆ రోమా సామ్రాజ్యంలోకి వచ్చినటువంటి యూదులు డివైడ్ అయిపోయినమాట. ఎట్లాగంటే చూడండి, మనమైనా కూడా ఏదైనా ఒక ప్రదేశానికి వెళ్తే బ్యాచ్ల కింద ఎలాగే డివైడ్ అవుతుంటారో ఈ రోమాకి తిరిగి వచ్చినటువంటి యూదులంతా కూడా కొన్ని తెగలుగా ఏర్పడ్డారంటండి. ఎవరో పరిసయ్యులు, సద్దుకైలు, శాస్త్రులు. మరి ఇవన్నీ నేను మొన్న వివరంగా చెప్పాను, ఇవన్నీ నేను మళ్ళీ చెప్పాలని అనుకోవడం లేదు. మరి దయచేసి చాలా జాగ్రత్తగా ఈ విషయాలు మీరు విన్నట్లయితే బాగుంటుందని చెప్పి నేను ప్రభు పేరట మీకు మనం చేస్తూ ఉన్నాను. పిల్లరా, ఇక్కడ చూడండి, 70 సంవత్సరాల వాళ్ళ దాస్యంలోనికి చెరలోకి వెళ్ళిపోవడానికి కారణం ఏంటంటే దేవుని మాటను వినకపోవడం వల్ల అనమాట. దేవుడు ప్రవక్తలను పంపాడు, మరి తన బోధకులను పంపాడు, అందరూ హెచ్చరికలు పంపాడు. దేవుడు ఎప్పుడు కూడా హెచ్చరిక పంపకుండా, దేవుడు ఎప్పుడు కూడా ఆయన యొక్క ప్రణాళికను చూపించకుండా ఎప్పుడు కూడా మరి ఎవరిని కూడా శిక్షించడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులరా, కాబట్టి ఈ రోజున దేవుడు సన్నిధి అంటే అబ్రహాముతో, ఇస్సాకుతో, యాకోబుతో దేవుడు మాట్లాడినట్టు ముఖాముఖిగా దేవుని స్వరం వినేటువంటి మాట మనతో మాట్లాడకపోయినా యోసేపుకు తోడై ఉన్నటువంటి దేవుడు ఈ రోజున మనకు తోడుగా ఉన్నాడు. యోసేపుతో మాట్లాడినట్టు ఎక్కడ కనిపించదు, యోసేపు దేవుని స్వరం విన్నట్టు ఎక్కడ మనకు కనిపించదు, కానీ దేవుని ప్రసన్నతను అనుభవిస్తూ వచ్చాడు. దేవుడు కళల ద్వారా, దర్శనాల ద్వారా మాట్లాడుతూ వచ్చాడు. అక్కడ దేవుడు మరి నా సన్నిధి నీకు తోడుగానే ఉంటుందని చెప్పాడు. దేవుడు ఎప్పుడు కూడా తోడుగా నుండి యోసేపు నడిపించాడు. కాబట్టి ఈ రోజున మరి ఈ యొక్క మాటలు వినిచినటువంటి నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా,
ఇక్కడ ఈ రోమకు తిరిగి వచ్చినటువంటి యూదులు 3 తెగలకు విడిపోయారు, పరిసయ్యులు, సద్దుకాయులు, శాస్త్రులు. మరి అందులో మనం ఈ రోజున దేవుని నమ్ముకున్నటువంటి వారంగా, దేవుని దగ్గర తిరిగి వచ్చినటువంటి వారుగా, దేవుడు దినమల్లా ఆయన చేతులు చెప్తూ ఉన్నాడంట, రండి నా ప్రియులారా అని చెప్పేసి. మనం ఆయన దగ్గర తిరిగి వస్తూ ఉన్నాం, మన సమయాన్ని కేటాయిస్తూనే ఉన్నాం, బాగానే ఉన్నది. కానీ ఇందులో మనం ఏ కోవకు చెందినటువంటి వారుగా మనం ఉన్నాం. ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనం దేవునికి మరి ఇందులో ఎటువంటి వారుగా, మరి ఏ విధమైనటువంటి మరి సిస్టమ్ మనం కలిగినటువంటి వారుగా మనం ఉన్నాము అనేటువంటిది ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకున్నట్లయితే మరి ఆ ముగ్గురు గురించి ఒకసారి నేను చెప్పాలని చెప్పి ఆశపడుచున్నాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మరి ఇక్కడ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇందులో మరి మనం చూసినటువంటి వారిలో సద్దుకాయులు, పరిసయ్యులు, శాస్త్రులు వీళ్ళందరూ కూడా మరి వాళ్ళ యొక్క కొంతమంది అయితే మతనిష్ట కలిగినటువంటి వారు, కొంతమంది సిస్టమే పాటించానంటారు, కొంతమంది ఏమో దేవుడు ఏం చెప్పాడో అదే ఈ ధర్మశాస్త్రమే కరెక్ట్ అని కొంతమంది అంటే, ఇట్లాగా వాదాపవాదాలు జరుగుతూ మరి వాళ్ళు చేసినటువంటి మాటల్ని మనం అంతా కూడా ధ్యానం చేసుకుంటూ వచ్చిన్నాం. కాబట్టి ఈ రోజున మనం దేవుని వాక్యాన్ని వింటూ మరి ఒక శాస్త్రి వాళ్ళే ఉంటా ఉన్నామా. ఒక శాస్త్రి అంటే వాళ్ళకి శాస్త్రం అంతా తెలుసు అనమాట, జ్ఞానం అంతా తెలుసు. వాళ్ళు ఏమనుకునేవారంటే ఇదే కరెక్ట్ అదే కరెక్ట్ అని చెప్పి అంటూ ఉండేవారు అన్నమాట. హల్లెలూయా. కాబట్టి మనం కూడా దేవుని వాక్యాన్ని వింటూ ఉంటుంటాం, కానీ దాన్ని మన జీవితంలో అప్లై చేసుకునేసరికి కొన్ని విషయాల్లో మనం ఏంటి ఏమన్నదిలే అన్నట్టు సింపుల్గా తీసుకుంటుంటాం. అలా కాకుండా మరి దేవుని సన్నిధిలో మనం ఎప్పుడు కూడా అది చిన్నదైనా పెద్దదైనా కూడా దేవుని నోటి నుంచి వచ్చిన మాటగా మనం స్వీకరించినప్పుడు ఖచ్చితంగా దేవుని నామాన్ని మనం మహింపరచగలుగుతాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, మరి ఈ రోజున జరగబోయేటువంటి ఈ యొక్క సాయంకాలం క్విజ్లో మీరంతా కూడా పాలు పంచుకుని మరి దేవుని నామాన్ని మహింపరచాలని, ఎందుకంటే కొన్ని వాక్యాల ద్వారా విన్నప్పుడు కొన్ని విషయాలు మనకి గుర్తుంటాయి. అదే ఒక క్విజ్ రూపంలోనో లేకపోతే ఒక ప్రశ్న జవాబుల రూపంలో రాసినట్లయితే ఇంకా ఖచ్చితంగా గుర్తుంటుంటాయి. మరి ఈ విషయాలన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలని, మైండ్లో గుర్తు ఉంటాయి అన్నటువంటి ఉద్దేశంతో ఈ విధంగా ఇన్ని విధాలుగా వీటిని రిమైండ్ చేస్తూ చక్కగా ఒక క్విజ్ రూపంలో మేము ముందుకు తీసుకుని వస్తూ ఉన్నాం. మరి దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించి బలపరచునుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. స్తోత్రం దేవా, సర్వోన్నత సర్వాధికారి, నీ ఘనమైన నామానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలు మేము గమనించడానికి, గ్రహించడానికి నువ్వు చూపించిన కృపను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఎందరైతే నా ప్రభు ఇందులో ఏకీభవించారో వారందరినీ జ్ఞాపకం చేసుకోనమని, ఆశీర్వదించమని యేసు నామములో ప్రార్థిస్తున్నామా పరమ తండ్రి. ఆమేన్.